యేసయ్య 3.5 సంవత్సరాలు ఎక్కడన్నా డిస్టర్బ్ అయినట్టు మీకు కనపడ్డదా? ఎక్కడ కాలేదు. ముఖం మీద ఉమ్ము వేసినా డిస్టర్బ్ కాలేదు మనసు. 400 మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా డిస్టర్బ్ కాలేదు. ఎందుకంటే తండ్రితో ఉన్నాడు. తండ్రితో ఒక్కసారి డిస్టర్బ్ అయ్యిందండి. ఊహించుకున్నాడు ఆ మరణాన్ని. అమ్మో అయ్యా ఈ గిన్నె తొలగించు అన్నాడు. మళ్ళీ అని అనక వద్దు, నీ ఇష్టమే నా ఇష్టం వద్దు. నీకేది నచ్చితే నాకు అది నచ్చుతుంది. పరిశుద్ధాత్మకి ఏది నచ్చుతుంది నీకు నచ్చాలా, క్రీస్తుకి ఏది నచ్చుతుంది నీకు నచ్చాలా, ఆయనకి ఎట్లా మాట్లాడడం ఇష్టం, ఎట్లా ఉండడం ఇష్టం, అది నాకు నచ్చాలా అని కోరుకోవాలి. అప్పుడు అంతరంగ పురుషుడు రూపుదిద్దుకుంటాడు, బాహ్య పురుషుడు కృషించడం దాని అర్థం ఏంటంటే కనుమరుగైపోతాడు. మనం కనపడం, మనలో ఆత్మీయత కనపడుతుంది, మనలో ప్రేమ కనపడుతుంది, మనలో దయ కనపడుతుంది, మనలో సమర్పణ కనపడుతుంది, మనలో అభిషేకం కనపడుతుంది.